మీరు కూటమిలో భాగస్వాములే, బీజేపీ ఉన్నటువంటి ఆ కూటమిలో ఉన్నారు కాబట్టి అది పొలిటికల్ అలయన్స్. మరి మీరు ఏమన్నా సిద్ధాంతపరమైన అలయన్స్ కూడా ఏమైనా పెట్టేసుకున్నారని తెలియట్లేదు. అంటే ఆ రకమైనటువంటి దాన్ని ఏమంటారు, ఓవర్ ద బోర్డ్ స్టేట్మెంట్స్ ఈ మధ్య ఎక్కువగా కనపడుతున్న నేపథ్యంలోనే షర్మిల గారి వ్యాఖ్యలు ఆ సందర్భంగానే చేశారని ఆవిడ క్లారిటీ కూడా ఇచ్చారు. నేనేమన్నాను, అది చంద్రబాబు నాయుడు గారు ప్రచారం కోసం చేయాల్సినటువంటి కార్యక్రమం కాదది. టీటీడీ తన ఆదాయంతో తన నిధులతో ఆలయాలు కడితే అది టీటీడీ కడుతుంది. దానికి అఫ్కోర్స్ తులసిరెడ్డి గారు చెప్పారు, ఇన్ప్రాక్టికల్, అది గవర్నమెంటే దాని కనుసన్నల్లోనే ఉంటుంది కాబట్టి పేరుకి స్వతంత్ర ప్రతిపత్త సంస్థ అని చెప్పినా కానీ మరి అంత ప్రచారానికి వాడుకుంటాం అనేది కరెక్ట్ కాదు. మీరు రాష్ట్రానికి సీఎం, అన్ని మతాలకి కూడా రిప్రజెంటేషను కాబట్టి అవతల మతాలకు ఆ రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ కానీ ఆ రకమైన ఆలోచన కూడా రానివ్వడం కరెక్ట్ కాదన్న అర్థంలో నేను చెప్తే దాన్ని చివరికి బీజేపీతో కలిసి టీడీపీ కూడా ఒక్కటయ్యి హిందూ వ్యతిరేక భావజాలాన్ని నెత్తిన రుద్దుతున్నారు అని చెప్పేసి అలాగే పర్సనల్ అటాక్ చేస్తున్నారు అన్నదానికి మీరే ఉంటారు సార్. ఇప్పుడు ముందుగా మీకు, తులసిరెడ్డి గారికి, విఠల్ గారికి, కృష్ణాంజనేయులు గారికి, సిటీ24/7 ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు షర్మిల గారు ఇంకొక మాట అన్నారండి, అది మీరు ప్రస్తావించలేదు. ఇక్కడ దళిత వాడల్లో గుళ్ళు పెట్టి దళితుల్నే ఇందులో పూజారులుగా పెడతారా అని కూడా అన్నారు. సో 2018 ఏప్రిల్ 16వ తారీఖున చిలుకూరు దేవాలయంలో పూజారి సౌందరరాజన్ గారు ఒక దళిత వ్యక్తిని భుజానెత్తుకుని వెళ్ళి గుళ్ళోకి తీసుకెళ్ళాడండి. అతను వేదం చదివాడు కాబట్టి. ఆ పరిస్థితులు దేశమంతా రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక బ్రాహ్మణుడు దళితుడిని తన భుజాన్ని మోసుకుని గుళ్ళోకి తీసుకెళ్ళినటువంటి సందర్భం. ఈరోజు షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, సరే దళిత వాడల్లో గుళ్ళు కడతా ఉన్నారు, ఇక్కడ పూజారిగా ఎవరిని పెడతారు, దళితుల్ని పెడతారా లేదంటే బ్రాహ్మణుల్ని పెడతారా అంటే, వేదం చదివినటువంటి దళితులు ఎవరైనా కానీ పూజారులుగా పెట్టాలనేదే ఆ రోజు సౌందరరాజన్ గారు చిలుకూరు బాలాజీ టెంపుల్లో స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేషన్. సరే, షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా సెన్సిటివ్ వ్యాఖ్యలు. ఆవిడ హిందూ విశ్వాసాలని నమ్మి ఆ వ్యాఖ్యలు చేసినట్లయితే ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదు. కానీ ఆవిడ నమ్మేదంతా కూడా క్రిస్టియన్ సిద్ధాంతాలను, క్రిస్టియన్ మతాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఈరోజు వచ్చేసి ఈ గుళ్ళు అవసరమా అనేటటువంటి వ్యాఖ్య. ఆ తర్వాత ఆవిడ ఎక్స్ప్లెనేషన్లో నేను అలా అనలేదు ఇలా అన్నానని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ముందు మాట అనేశారు, అన్న తర్వాత చెప్పేటటువంటి ఎక్స్ప్లెనేషన్లో బీజేపీ తోటి కలిసి టీడీపీ కూడా నన్ను ఒక మతానికి ఇది చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆ రోజు ఆవిడ ఇమ్మెచ్యూర్గా మాట్లాడారనేది నా ఒపీనియన్. నేనేమనుకుంటా ఉంటానంటే, షర్మిల గారికి ఉన్నటువంటి నాలెడ్జ్లో, షర్మిల గారికి ఉన్నటువంటి జ్ఞానంలో 10% జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నా కానీ ఈరోజు ఆయన ఇంత ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి నాకు అని అనుకునే స్టేజ్లో ఉండేవాడు కాదు. డెఫినెట్లీ మంచి పొజిషన్లో ఉండేవాడని అనుకున్నాను. అట్లాంటి షర్మిల గారే ఇమ్మెచ్యూర్గా టెంపుల్స్ గురించి మాట్లాడారు. మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఆ తర్వాత గుళ్ళు అన్నారు. ఇవన్నీ రెండు ప్యారలల్గా జరగాలి. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందే ప్రభుత్వం. ఏదైతే ఈ టీటీడీ ఉన్నటువంటి నిధులతోటి ధూపదీప నైవేద్యాలు అనే పథకం పెట్టి దాని ద్వారా ఏదైతే రెనోవేషన్కి వచ్చినటువంటి టెంపుల్నన్నింటినీ కూడా రెనోవేట్ చేసి ఆధునీకరణ చేసి వాటిలో కూడా పూజలు చేసేటటువంటి విధానాన్ని టీటీడీ ఎప్పుడో తీసుకొచ్చింది. దిగ్విజయంగా చాలా టెంపుల్స్లో అది ఇంప్లిమెంట్ చేశారు. అలాగే దళిత వాడల్లో కూడా టెంపుల్స్ కట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడిన మాటలు, దాన్ని షర్మిల గారు ఇంకొక రకంగా దళిత వాడల్లో ముందు మౌలిక సదుపాయాలు అని అన్నారు. ఆ మౌలిక సదుపాయాలు కల్పించవలసింది ప్రభుత్వం. ఈ టెంపుల్స్ అవన్నీ కూడా కడతా ఉంది, హిందూ దేవాలయాల డబ్బులతో కడుతున్నారు కాబట్టి ఇది ఇంత సెన్సిటివ్ టాపిక్ అయింది. సో దీని గురించి షర్మిల గారు అన్నటువంటి మాటలు ఇమ్మెచ్యూర్గా ఉన్నాయి కాబట్టి ఆవిడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఏదైతే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు, నేను అన్నా ఇది వేరు, అక్కడ మౌలిక సదుపాయాలు లేకుండా టెంపుల్స్ ఏంటి అని అన్నారు. కానీ ఆ డబ్బులతో టెంపుల్స్ కట్టొచ్చు, ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయొచ్చు కదా అని అర్థం వచ్చేటట్లుగా షర్మిల గారు అన్నారు. ఇప్పుడు ఆవిడ భర్త చూసుకుంటే బ్రదర్ అనిల్ కుమార్ గారు ఒక మత ప్రచారకర్త. ఇప్పుడు ఆవిడ కొడుకు కూడా అమెరికాలో ఉన్నటువంటి బైబిల్ మిషన్ డిగ్రీ పొంది అదే ప్రొఫెషన్లోకి దిగుతున్నటువంటి వ్యక్తి. ఆ కుటుంబంలో ఉన్నవారు హిందూ దేవాలయాలపై కామెంట్ చేస్తే ఆ కామెంట్ డెఫినెట్లీ కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకంటే ఆ కామెంట్ అనేది ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసేదాకా ఆవిడ ఏమన్నారో ఆవిడ నేను సరి చేసుకుంటున్నాను,
నన్ను బీజేపీతో కలిసి టీడీపీ కూడా ఒక మతానికి వ్యతిరేకంగా నన్ను చూపిస్తా ఉన్నారంటే ఆవిడ వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి. సో వాటినే మినిస్టర్ గారు ఖండించారు. ఆలయాల నిర్మాణాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని కూడా ఆ మినిస్టర్ గారు అన్నారు. సో ఇవన్నీ కూడా షర్మిల గారు ఇమ్మెచ్యూర్గా మాట్లాడటం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా. సో ఇట్లాంటి సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడేటప్పుడు ఒక రాజకీయ పార్టీకి రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనేదే నా ఒపీనియన్. సరే, అదే ప్రశ్న మిమ్మల్ని, ఆవిడ్ని ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా చేసిన కామెంట్స్ గా తీసుకోకుండా మీరే అన్నారు కదా, ఆవిడ కుటుంబ నేపథ్యం, ఆవిడకు ఉన్నటువంటి రిలీజియస్ బిలీఫ్, ఆయన భర్త చేస్తున్నటువంటి మత ప్రచారకుడిగా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అంతవలన ఇదంతా కాంట్రవర్సీ ఉందని మీరే ఒప్పుకున్నారు. మీరే ఒప్పుకున్నప్పుడు ఆవిడని ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా చేసిన కామెంట్స్ గా తీసుకుంటే బాగుండేదేమో, మీకు ఇంకా మెచ్యూరిటీ ఉండేదేమో నా భావన. చెప్తా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ఈజ్ ద పిసిసి ప్రెసిడెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత ఆవిడ కుటుంబ నేపథ్యం కూడా డెఫినెట్లీ చూస్తారు. ఆవిడ ఎప్పుడైనా గుడికి వెళ్ళిందా అనేది కూడా డెఫినెట్లీ చూస్తారు. ముందుగా ఆవిడ పిసిసి అధ్యక్షురాలు. ఆ అధ్యక్షురాలు హోదాగా అన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కుటుంబ నేపథ్యం ఏంటనేది డెఫినెట్లీ చూస్తారు సార్. చూడకుండా ఎలా ఉంటారండి? డెఫినెట్లీ చూస్తారు ఆవిడ కుటుంబ నేపథ్యం ఏంటనేది. సో డెఫినెట్ ఆ మాట వస్తుంది. ఈవిడ ఎప్పుడైనా గుళ్ళకి కానీ అలా ఎల్లుంటే అనే మాట వస్తుంది. నేను ఇంకా అనలేదు, ఆ మాట అనకూడదు కాబట్టి, ఇంకా కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి నేను ఆ మాట అనలేదు. ఇక్కడ కూడా నేనేమి ఒకళ్ళతో పుచ్చుకోవట్లేదు, అలాగని ఖండించండి. నా పాయింట్ ఏంటంటే, నాకున్నటువంటి బేసిక్ డౌట్, ఇప్పుడు మనం కూడా ఒకసారి డిబేట్లో ఒక టాపిక్ ఏదన్నా గనక కాంట్రవర్షియల్ అయినో లేదంటే గనక ఒక డీప్ సబ్జెక్ట్ ఉన్న వాటిలో ఏమవుతుందంటే, ఒకసారి నేను కాసేపు పార్టీ ప్రతినిధిగా కాకుండా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను అని అంటారు. అట్లాగే ఆవిడ ఒక రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో మాట్లాడారేమో అనేది నాకు అనిపించింది, మీ ముందు పెడుతున్నాను. అంతకంటే ఏం లేదు ఇక్కడ. సార్, ఈ విషయం ఏ హోదాలో ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి సున్నితమైన విషయం. చాలా దురదృష్టం సార్, పద్దాక ఆల్వేస్ తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి, హిందూ దేవాలయాలు ఒకటి ఇట్లా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ రావడం చాలా దురదృష్టం. సరే, వచ్చినప్పుడు సరి చేసుకునే విధానంలో కూడా నేను అలా అనలేదు ఇలా అన్నానని అంటున్నారు ఆవిడ. అది కూడా జస్టిఫికేషన్ గా లేదు అనేది మా అభిప్రాయం. రైట్, ఓకే, పాయింట్ టేక్.